చట్టసభల్లో మహిళలకు స్థానం కల్పించడంపై రాజకీయ పార్టీలు చిత్తశుద్ధిని చాటుకోవటం లేదు. సార్వత్రిక ఎన్నికల తొలి 2 విడతల్లో మొత్తం 2823 మంది అభ్యర్థులు పోటీ చేయగా అందులో కేవలం 8% అంటే 235 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. లింగ పక్షపాతాన్ని ఇది స్పష్టంగా ప్రతిబింబిస్తోందని రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే 2 విడతల పోలింగ్ ముగిసింది. వీటిలో పోటీ చేసిన మహిళా అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉండటం పట్ల రాజకీయ విశ్లేషకులు, సామాజిక కార్యకర్తల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ పార్టీలు మహిళలకు ముందస్తుగా టికెట్లు ఇవ్వడానికి బదులుగా మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి పూర్తయిన 2 విడతల్లో మొత్తం 2823 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. ఏప్రిల్ 19న 102 స్థానాల్లో జరిగిన తొలి విడతలో 1625 మంది అభ్యర్థులు పోటీ పడగా వారిలో 135 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. ఏప్రిల్ 26న జరిగిన రెండో విడత పోలింగ్ లో 1198 మంది అభ్యర్థులు బరిలో ఉండగా వారిలో 100 మంది మాత్రమే మహిళా అభ్యర్థులు ఉన్నారు. మొత్తం అభ్యర్థుల్లో మహిళలు కేవలం 8% మాత్రమే. తొలి విడత పోరులోని 135 మంది మహిళా అభ్యర్థుల్లో తమిళనాడు నుంచి అత్యధికంగా 76 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. అయితే తమిళనాడులో పోటీకి దిగిన అభ్యర్థుల్లో వారు కేవలం 8% మాత్రమేనని తెలుస్తోంది. రెండో విడత పోలింగ్ లో కేరళలో అత్యధికంగా 24 మంది మహిళా అభ్యర్థులు పోటీ పడ్డారు. రాజకీయ పార్టీలు మహిళల అభ్యర్థిత్వాలను ప్రోత్సహించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సుశీలా రామస్వామి పేర్కొన్నారు. పార్టీలు మరింత చురుగ్గా వ్యవహరించి ఎక్కువ మంది మహిళా అభ్యర్థులను నిలబెట్టాలని ఆమె పేర్కొన్నారు. భారత్లోని ఓటర్లలో దాదాపు సగం మంది మహిళలు ఉన్నా పోటీ చేసే అభ్యర్థుల్లో వారి ప్రాతినిధ్యం తక్కువగా ఉండటం వారికున్న అడ్డంకుల్ని లేవనెత్తుతుందని అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం ఏఎంయు అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఇఫ్తేఖర్ అహ్మద్ అన్సారీ అన్నారు. మహిళా అభ్యర్థులకు 33% టికెట్లు ఇచ్చే ఏకైక పార్టీ బిజు జనతాదళ్ మాత్రమేనని ఆ పార్టీ ఒడిశా ఉపాధ్యక్షురాలు మీరా పరిదా అన్నారు. మహిళా సాధికారతలో గణనీయమైన చర్యల అవసరాన్ని ఆమె పేర్కొన్నారు. మహిళలకు 33% సీట్లను రిజర్వ్ చేయడంలో తమ పార్టీ చొరవను తెలిపారు. రాజకీయ పార్టీలు మహిళలకు సీట్లు రిజర్వ్ చేయడం మాత్రమే సరిపోదని వారిని నాయకులుగా, నిర్ణయాధికారులుగా చూసే సాంస్కృతిక మార్పు అవసరం అని చెప్పారు. దేశంలో 2 ప్రధాన పార్టీలైన భాజపా, కాంగ్రెస్ తమ మేనిఫెస్టోల్లో మహిళా కేంద్రీకృత కార్యక్రమాలను పొందుపరిచాయి. మహిళలను గౌరవించడం, సాధికారత కల్పించడం, వారి ఆర్థిక భాగస్వామ్యాన్ని మెరుగుపరచడం వంటి అంశాలను పేర్కొన్నాయి. ఆరోగ్య సేవలను విస్తరించడం కోసం, సేవా రంగంలో మహిళా స్వయం సహాయక బృందాలను సమగ్రపరచడం కోసం నారీ శక్తి వందన్ అధినియం అమలు చేస్తామని భాజపా హామీ ఇచ్చింది. మహిళా సాధికారత కోసం చట్టబద్దమైన సంస్కరణలు సహా మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. పార్టీల పరంగా తొలి 2 దశల్లో కాంగ్రెస్ 44 మంది, భాజపా 69 మహిళలను బరిలోకి దింపింది. లోక్సభ ఎన్నికలు 7 దశల్లో జరుగుతున్నాయి. ఇప్పటికే 2 విడతలు పూర్తయ్యాయి. తొలి దశ ఎన్నిక ఏప్రిల్ 19న ముగియగా రెండో దశ ఏప్రిల్ 26న నిర్వహించారు. మిగతా విడతలు మే 7, 13, 20, 25, జూన్ 1 తేదీల్లో జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు జూన్ 4న